నూతన సంవత్సరం రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు విడివిడిగా తమ అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడతారని అనుచర వర్గం ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో కొత్త అడుగులేవైనా ఉంటాయా అనే విషయంలో కొత్త సందిగ్ధత నెలకొంది. అసలు ఈ ఇద్దరు నేతలు ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకు ఏర్పాటు చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో అత్యంత ప్రజాదరణ గల నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా గడిచిన 4 ఏళ్లుగా అధికార పార్టీలోనే ఉంటూ మాత్రం తను సిట్టింగ్ సీట్ను కూడా వదులుకొని ఎంపీ నామా నాగేశ్వరరావుకు సీట్ ఇచ్చిన తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా రాజకీయ ప్రాధాన్యత సంబంధించిన రాజ్యాంగబద్ధ పదవులు ఇస్తారని చెప్పి అధిష్టానం ఎదురు చూసినప్పటికీ మాత్రం నేటి వరకు కూడా ఆయన కళ నెరవేరలేదు. కళ నెరవేరకపోకపో మాత్రం ప్రజలను అంటిపెట్టుకొని దాదాపు గడిచిన 4 ఏళ్లుగా మాత్రానికి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలను నిత్యం కలుస్తూ ప్రతి గ్రామాన తన అభిమానులను అనుచరులను నిత్యం కలుస్తూ వస్తున్నాడు. ఏదో ఒక రోజు పార్టీ తన సేవలను గుర్తించకపోదా అంటూ మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ 4-5 సార్లు దాదాపు సొంత పార్టీ నేతలపై కూడా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. గతంలో కూడా పినపాక ఎమ్మెల్యే రేఖా కాంతారావు విప్పుగా ఉన్నాడు. అతనిపై మనం కూడా భారీ స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. అతను అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పినపాక నియోజకవర్గం వెళ్ళిన సందర్భంలో కూడా దాడులు కూడా చేశారు. సొంత పార్టీ నేతల మీద ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన అనుచరులపై కూడా ఇటీవల కాలంలో నిర్బంధాలు, దాడులు, కేసులు కూడా ఎక్కువ అవుతున్న సందర్భంలో మాత్రం అనుచరులు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీ మారాల్సిందే అంటూ మాత్రానికి ఆయనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినప్పటికీ మాత్రం ఎప్పుడు కూడా అధిష్టానంపై మాత్రం తమకు నమ్మకం ఉందంటూ కేటీఆర్ ఎప్పటికైనా తనకు సముచిత స్థానం కల్పిస్తాడంటూ మాత్రానికి ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఈరోజు మాత్రం ఖమ్మం పట్టణంలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఇంటి దగ్గర మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అభిమానులతో మాత్రం కలిసి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. దాదాపు వేల సంఖ్యలో సుమారు 25,000-30,000 మంది మాత్రానికి ప్రజల ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10 నియోజకవర్గాల నుంచి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో హాజరయ్యారు. ఆయన్ని కలిసేందుకు కూడా బారులు తీరిన పరిస్థితి కనుక ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర మాత్రానికి కోలాహలం నెలకొందని చెప్పవచ్చు. దాదాపు గత 4 సంవత్సరాల క్రితం నుంచి రాజ్యాంగబద్ధ పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. ఎమ్మెల్సీ ఇస్తున్నారు, దాంతోపాటు రాజ్యసభ సభ్యుడిగా ఇస్తున్నారు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో కూడా ఇస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పుడు కూడా ఇలాంటి పదవులు ఏమై ఆయన దరిచేరకపోవడంతో మాత్రానికి ఎప్పటికీ చెరగని చిరునవ్వుతో మాత్రానికి ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలను నిత్యం కలుస్తూ వస్తున్నాడు. ప్రజలతో మమేకమైతూ ఎప్పటికప్పుడు వస్తున్నాడు. ఈ రోజు మాత్రానికి ఓ పక్క తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఖమ్మం పట్టణంలోని సిటీ దగ్గర రూరల్ మండలం సిటీలో తన నూతన గృహప్రవేశం కూడా ఏర్పాటు చేశారు. నూతన గృహప్రవేశం దగ్గర ఆయన కూడా సుమారు నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలతో కలిసి ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా ఈ ఇద్దరు నేతలు టీఆర్ఎస్ పార్టీలో కొంతకాలంగా అధికార పార్టీలో ఉంటూ మాత్రం వారిద్దరు నేతలు ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇద్దరు అధికార పార్టీలో మాత్రానికి తలనొప్పిగా మారారని చెప్పి ఒక పక్క అధిష్టానం కూడా చెప్తున్నారు. ఈ సంబంధించిన 10 నియోజకవర్గాల నుంచి గ్రూప్ రాజకీయాలు కూడా 10 నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ తగాదాలు కూడా భారీ స్థాయిలో చేరుకున్నాయి. ఇటీవల కాలంలో మాత్రం తన పినపాకలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ సీట్లైన ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గం, కొత్తగూడెం జనరల్ స్థానాల్లో 3 స్థానాల నుంచి ఎక్కడి నుంచి ఒక స్థానం నుంచి తాను పోటీ చేసి తీరుతానంటూ మాత్రానికి అధిష్టానికి అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూడవచ్చు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర మాత్రానికి భారీ ప్రజలు మాత్రం బాగా హాజరయ్యారు. అభిమానులతో పాటు అభిమానులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు పినపాక మాజీ శాసనసభ్యుడు పాయ వెంకటేశ్వర్లతో పాటు డీసీబీ మాజీ చైర్మన్ మోవ విజయబాబు, దాంతోపాటుగా దాదాపు పలువురు నేతలు, జిల్లాలో ఉన్న కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటే ఉన్న విషయాన్ని మాత్రానికి అధిష్టానం కూడా గుర్తించే పనిలో ఉన్నప్పటికీ దాదాపుగా గడిచిన 4 ఏళ్లుగా మాత్రానికి ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కువగా ఆయన ప్రజలతోనే మమేకం అవుతున్నట్టు. రాబోయే రోజుల్లో తన మాత్రానికి 3 జనరల్ స్థానాలైన ఖమ్మం కావచ్చు, పాలేరు నియోజకవర్గం కావచ్చు, కొత్తగూడెం నియోజకవర్గం, ఏదో ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి తాను పోటీ చేసి తీరుతానంటూ మాత్రం చెప్తున్నాడు. మరోపక్క ఇదే జిల్లా సంబంధించిన సీనియర్ నేత, రాష్ట్ర రాజకీయాల్లో సుముచిత స్థానం ఏర్పాటు చేసుకున్న మంచి అభివృద్ధి ప్రదాత పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా గత కొంతకాలంగా పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాడు. దాంతోపాటు ఈరోజు కూడా అతను పాలేరు నియోజకవర్గంలోని సిటీ వెంచర్లో ఈరోజు గృహప్రవేశం చేసినాడు. ఈ వెంచర్లో తన సొంత నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వెంచర్లో ఈరోజు మాత్రం తన అభిమానులతో మాత్రం పూర్తిగా దాదాపు 30-40 వేల మంది బలప్రదర్శన కూడా నిరూపణ చేసే ప్రయత్నంలో చేస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా బల నిరూపణ చేస్తున్నారు. అధిష్టానానికి ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారో తెలుస్తున్నారు. మరోపక్క ఈరోజు ఇద్దరు తుమ్మల నాగేశ్వరరావు ఆయన సిటీలో వేదికగా వాళ్ళ అభిమానులను, కార్యకర్తలను, పార్టీ నేతలను ఉద్దేశించి ఏమి చెప్తారని ఆయన అనుచరులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి.
దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఖమ్మంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కార్యకర్తలను ఆయన అభిమానులను అనుచరులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి నేను రాజకీయ నిర్ణయం తీసుకున్నా కానీ ఇద్దరు నేతల వెంటే మాత్రం కార్యకర్తలు మొత్తం ఉంటానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు కావచ్చు, జిల్లా నేతలు కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాగేశ్వరరావుతో